కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావును సీబీఐ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేసును సీబీఐకి ఇచ్చి 3 నెలలైనా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కేసు ఎందుకు పెట్టలేదన్నారు. ఈ నెల 11 లోపు కేసీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావును సీబీఐ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేసును సీబీఐకి ఇచ్చి 3 నెలలైనా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కేసు ఎందుకు పెట్టలేదన్నారు. ఈ నెల 11 లోపు కేసీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీ మాట, మీ పిలుపు ఇక్కడున్న మాకే కాదు, ఫామ్ హౌస్లో వండుకున్న తండ్రి కొడుకులకు కూడా గుండెలు అదిరేలా వినిపించింది. ఆటలు అరటిపండు, సందెట్లు సడేమియా, నా గర్కా నా ఘాట్కా, जो गधा है वो बीजेपी, ना घर का ना घाट का, धोबी का गधा ना घर का घाट का, ना घाट का बोले। मगर आज बीजेपी का जो उम्मीदवार है, ना घर का ना घाट का, वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है. నేను సూటిగా సవాల్ విసురుతున్నా. మీడియా మిత్రులను కూడా ఇదే విషయాన్ని రేపు వార్తల్లో రాయాలి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడింది. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్ హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిరని. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మా అమ్మలక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్క ఇవాళ ఆడబిడ్డని ఆదుకోండి, ఆడబిడ్డ కన్నీళ్లు చూడండి అని కేటీఆర్ చెప్తున్నాడు. వాస్తవమే, ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే కదా. నీ సొంత ఇంటి ఆడబిడ్డ, నీ తోడ పుట్టిన ఆడబిడ్డ, నీ సొంత చెల్లెల్ని నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని మెడలు పట్టి బయటికి గంటిన కసాయుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కేటీఆర్ కాదా అని నేను అడుగుతున్నా.
తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్లే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడెవడని ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇద్దరు బిల్లారంగాల ఆటోలలో సందు సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడదామో అని. ఏదన్నా వదిలినరా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. పర్యావరణ ప్రేమికులు ఎన్జీటీలో కేసు వేయడంతోనే రోడ్డు నిర్మాణం కాలయాపన జరిగిందన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎన్జీటీలో స్టే వెకేట్ చేయించారని తెలిపారు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం, పలువురు గాయపడడం బాధాకరమన్నారు ఎమ్మెల్యే కాళ యాదయ్య. ఒకసారి జరిగిన సంఘటన కాదు, అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి వారంకు 2-3 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు వాళ్ళతో ఎవరైతే ఎన్జిటీలో కేసు వేసిన వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఎన్జిటీ ప్రేమికులందరినీ కూడా వాళ్ళ పర్యావరణ పర్యవేక్షకులు అందరితో కన్విన్స్ చేసి ఇక్కడ ఇట్లా అవుతుంది, చాలా ప్రమాదం జరుగుతుంది, చేవెళ్ళ వరకు మన్నగూడ వరకు చాలా రోడ్ కన్సిస్టెంట్ ఉంది, ఈ రోడ్డు విడ్డ్రా చేసుకుంటే ఇక్కడ ప్రజలకు మేలు చేసినట్టయితే అని చెప్పి వాళ్ళని సంజాయించడంతో వాళ్ళు మొన్న కేసు విడ్డ్రా చేసుకోవడం జరిగింది. ఆగస్టు 31 నాడు కేసు క్లోజ్ అయింది. విడ్డ్రా చేసుకోవడం స్టే వెకెట్ అయిపోయింది. పని కూడా చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్హెచ్కు పరిగి ఎమ్మెల్యే చిట్టంపల్లి గేట్ నుంచి మన్నగూడ వరకు తెలుసుకోవాలి. చేవెళ్ళ మరి ఏదైతే చిట్టంపల్లి వరకు ఉందో అది చేవెళ్ళ ఎమ్మెల్యేగా నేను పూర్తి బాధ్యత తీసుకొని తప్పకుండా అతి త్వరలోనే ఆ పని కంప్లీట్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. నేను మాకు లోకల్ ఉన్న లీడర్లందరూ పురమాయించి ఎక్కడికక్కడ ఈ రోడ్డు బాగు చేయడానికి అతి తొందరలోనే ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఏది ఏమైనా ఎవరో చేస్తారు, ఎవరో వచ్చి చెప్తే కాదు, ఎవరి పరిధి వాళ్ళు ఉంటుంది, ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది, ఎవరి పరిధిలో వాళ్ళు మేలుకోవాలి. ప్రతిభావంతులైన విద్యార్థినుల దుర్మరణం సమాజానికి తీవ్ర లోటని అన్నారు ఉమెన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్యధనుంజయ్. కోటి ఉమెన్స్ యూనివర్సిటీ క్యాంపస్లో చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో సాయి ప్రియ, ముస్కాన్, నందినీలు మృతి చెందడంతో వారికి సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి మృతుల ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఇంటర్ నుంచి డిగ్రీలో జాయిన్ అయ్యారంటే జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినట్టే అన్నారు అంబేద్కర్ కాలేజీల కరెస్పాండెంట్ సరోజా వివేక్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ సరోజా వివేక్ హాజరయ్యారు. కాలేజీ యాజమాన్యం కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకుని ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ యాదగిరి, ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అంబేద్కర్ కాలేజీల కరెస్పాండెంట్ సరోజా వివేక్. విద్యార్థులు సమయానికి కాలేజీకి రావాలని, సమయపాలన, క్రమశిక్షణ ముఖ్యమన్నారు. జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలని, టైం మేనేజ్ చేసుకుని చదువును నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ఆటల్లో ఆసక్తి ఉన్నవారికి అంబేద్కర్ కాలేజీలో మంచి గ్రౌండ్తో పాటు కోచ్లు ఉన్నారని తెలిపారు. అమ్మాయిలకు ఉచితంగా క్రికెట్ కోచింగ్ ఇస్తామని, ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవాలని సూచించారు సరోజా వివేక్. క్రికెట్ ఫ్రీ కోచింగ్ ఉందన్నారు. చదువుకొని I think I want you all to get empowered, educate yourself by not wasting time, because till 12th whatever you do is one, but after joining the degree college I want all of you to get serious about life. What you want to do, what is your goal setting, time management, how to attend college on time, and again how to take your weekend break. Equally both are important. The balancing, like generally once you start your work, they say work-life balance. Similarly, when you are at the student life, you all should know how to balance your time productively. Coming to the college and then studying, and then after that, how do you allocate time for your pleasure with friends, watching movies or whatever you want to do. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో 800 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారని తెలిపారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంవత్సరం నుంచి అంబేద్కర్ కాలేజ్ అటానమస్ గా మారిందని తెలిపారు. అంబేద్కర్ కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారని తెలిపారు డైరెక్టర్ యాదగిరి. మా పేరెంట్ కూడా నా కోసం ఆలోచించలే, మేడం వాళ్ళు ఆలోచిస్తారు మన గురించి. ఫస్ట్ ఇయర్ నుంచే మనకేంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి పిల్లలని చెప్పి. డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలకి ప్రెజెంట్ ఆల్ బీఎస్సీ స్టూడెంట్స్కి పైథాన్ క్లాసెస్, ఆల్ బీకామ్ స్టూడెంట్స్కి టాలీ క్లాసెస్ అండ్ బీబీఏ స్టూడెంట్స్కి కూడా కాంపిటేటివ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీ ఫ్రెషర్స్ పార్టీ చేయడానికి మాకు ఇష్టం, మీకోసమే ఇది. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఫ్రెషర్స్ డే వేడుకలకు హాజరై తమకు కాలేజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పూర్వ విద్యార్థులు. అంబేద్కర్ కాలేజీలో ఉచితంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఇప్పుడు మెట్రో వాటర్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించారని పూర్వ విద్యార్థి అలేఖ్య అన్నారు. ఇప్పుడు జాయిన్ విద్యార్థులు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు పూర్వ విద్యార్థులు. అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం అందిస్తున్న వసతులను ఉపయోగించుకుని గొప్ప స్థాయిలో ఉండాలని సూచించారు పూర్వ విద్యార్థులు. నేను 2017లో ఈ కాలేజ్లో డిగ్రీ జాయిన్ అయినాను. 2020 పాస్డ్ అవుట్. నేను ఎవ్రీ సెమ్ 9 వచ్చింది. నాకు 9.7 రావడం వల్ల నేను ఓన్లీ ఎగ్జామ్ ఫీజు కట్టిన. నా ఫీ రీఫండ్ వచ్చి నేను ఫ్రీగా ఈ కాలేజ్లో 5 years చదివినాను మేడం. డిగ్రీలో ఆల్ సెమిస్టర్స్ అబౌవ్ 9 వచ్చింది. సో నాకు ఓవరాల్ డిగ్రీ 9.3 వచ్చింది. ప్రతి సెమిస్టర్ బ్యానర్ మీద నా ఫోటో కంపల్సరీ ఎక్కాలి, లేకపోతే నేను ఏడుస్తా. అంత దాంతోపాటు నేను ఎన్సీసీ కూడా చేసిన. ఎన్సీసీ కూడా సి సర్టిఫికేట్ ఉంది నాకు, 2 మేనేజ్ చేసి. దాని తర్వాత ఓవరాల్ డిగ్రీ 9.34 రావడంతో నాకు ఎంకామ్కి పిలిచి శేఖర్ సార్ ఇక్కడ జాయిన్ అవ్వమన్నారు. సో ఎంకామ్ కూడా ఇక్కడ చదివి సైమల్టేనియస్లీ నేను కోచింగ్ కూడా తీసుకున్నాను గవర్నమెంట్కి. సో నాకు ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. నేను ఎంకామ్ 2022లో అయిపోయింది. సో మేలో అయిపోయింది, జూలైలో ఎగ్జామ్ రాసిన. అదే ఇయర్లో జాబ్ వచ్చింది. నేను 2017లో డిగ్రీ జాయిన్ అయినా, 2020లో పాస్డ్ అవుట్. నేను ఎవ్రీ టైం కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోడిని. మీరు కూడా ఇలానే ప్రిపేర్ అయ్యి ఎంతో కొంత జాబ్ తీసుకొని మీ పేరెంట్స్ ఫుల్ఫిల్గా చేయండి. మీరు ఏదున్నా కాంపిటేటివ్ ఫీల్డ్ని వదిలిపెట్టకండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇప్పుడు రావట్లేదు. నేను 2022లో కానిస్టేబుల్ అప్లై చేసిన, నాకు రిజల్ట్ వచ్చింది 2024. నేను రీసెంట్లీ ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయింది. దాని తర్వాత నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయినా. సైమల్టేనియస్గా మనం ఏది చేసినా కానీ కాంపిటేటివ్కి రుణపడి ఉండాలి మనము. నేను రియల్ ఎస్టేట్ కంపెనీలో చీఫ్ జనరల్గా మేనేజర్గా చేస్తున్నాను. నా జీతం వచ్చేసి నెలకు 1,50,000. ప్రతి ప్లాట్కు 25,000 ఇన్సెంటివ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి నెల ఒక 4 ప్లాట్లు అయితే నాకు ప్రతి నెల 2 లక్షల జీతం వస్తుంది. ఆ నాలెడ్జ్ మొత్తం నేను ఇక్కడి నుంచే తీసుకున్నాను. నేనున్నంత వరకు నా ప్రతి ఎదుగుదలకు
ఈ యొక్క అంబేద్కర్ కాలేజే కారణం. ఇంటర్లో నాకు అంత జ్ఞానం లేదు. డిగ్రీకి వచ్చిన తర్వాత, ఈ కాలేజీకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాయదుర్గంలో గొడవలో కాల్పులు జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు సీఐ వెంకన్న. మణికొండ పంచవతి కాలనీలో ఆస్తి విషయంలో రాజకీయ నేతల కుటుంబాల మధ్య వివాదం చెలరేగిందన్నారు. ఈ వివాదంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశారని తెలిపారు. 2 వర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు రాయదుర్గం సీఐ వెంకన్న. ఏపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు కూతురు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మరొక రాజకీయ నాయకుడు కొడుకు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. గత 14 సంవత్సరాల క్రితం వాళ్ళకి పెళ్ళైంది. ఏదో కొన్ని కుటుంబ ఇష్యూస్ వల్ల 1 year నుంచి వాళ్ళకి సమ్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూస్ అని వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నడుస్తున్నాయి. అయితే October 25th గత నెల 20వ తారీఖు వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూలో ఆ అల్లుడి యొక్క బంధువులు, అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఫాదర్ పంచవాటి కాలనీలో చిన్న ఇష్యూ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు. ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది. దాని మీద 2 పిటిషన్లు కూడా తీసుకున్నాం. మేము ఎంట్రీ పెట్టుకున్నాం యాజ్ పర్ ప్రొసీజర్. ఆ 2 పిటిషన్ల మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతుంది. మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మన నోటీస్ రాలేదు. అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. దాని మీద ఇంకా కూడా డీప్ గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటివరకు అయితే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మన మనసులో లేదు. మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఆయన ఉంటే ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా సబ్మిట్ చేస్తున్నాం ఎంక్వైరీ. అంటే లేదు, అసలు ఆయన గన్మెన్ లేడు, గన్ కూడా లేదు. అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే డెఫినెట్ గా చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలో 100% తీసుకుంటాం. ఏ కేసులు రిజిస్టర్ చేయాలో అలాగే చేస్తాం. సికింద్రాబాద్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతున్న 5 నిందితులను అరెస్ట్ చేశారు బేగంపేట పోలీసులు. దారి దోపిడీలపై ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు పోలీసులు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో 5 అరెస్ట్ చేశారు పోలీసులు. మద్యం మత్తులో దోపిడీలు చేస్తున్నారన్నారు పోలీసులు. ముఠాలో పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. యూజ్ చేసి వీళ్ళందరూ గోయా నరసింహ, గురావతి కార్తిక్, పరశురా, శివ అండ్ ఒకరు జువెనైల్ ఉన్నారు. ఆయన డీటెయిల్స్ పేర్ డీటెయిల్స్ రివీల్ చేయాలి. సో ఈ 6 persons ఈ ఆటో హోల్డ్ చేసి వాళ్ళు ఫస్ట్లీ గుల్ఫామ్ అన్సారీ అని విక్టిమ్. ఈయన నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆయన ఏరియాలో మూవ్ అవుతున్నప్పుడు పరేడ్ గ్రౌండ్ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయన్ని సరౌండ్ చేసి కత్తి చూపించి ఆయన దగ్గర నుంచి ఒక 6,000 rupees క్యాష్, ఆయన వాచ్ అండ్ ఆయన ఫోన్ నుంచి కూడా ఫోర్సిబుల్లీ ఒక 1,500 rupees ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆయనని ఇట్లా హ్యాండ్స్ కూడా చేతులతోనే కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన ఇక్కడ నాన్ నేటివ్ కాబట్టి ఎక్కడికి ఓడి చెప్పాలా అని కన్ఫ్యూజన్లో ఆయన ఇమీడియట్గా పోలీస్కి చెప్పలేదు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు అప్పుడే రిపోర్ట్ రాలేదు. వాళ్ళు నెక్స్ట్ డే తన ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఆ సెలూన్లో, ఆ ఓనర్తో పాటు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు నాగోల్ పోలీసులు. నిందితుల నుంచి 40 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సాయినగర్ కాలనీలో గత నెల 30న అమెరికా వెళ్లిన రిటైర్డ్ ఎంప్లాయీస్ భాస్కర్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి 5 రోజుల్లో చోరీ చేసిన వారిని అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. ఏంటంటే సాయినగర్ కాలనీలో ఒక శ్రీనివాస్ గారనే ఫిర్యాదు చేసినారు. వాళ్ళ సిస్టరు వాళ్ళ బావ గత నెల సెప్టెంబర్ 17న అమెరికా వెళ్ళారు. ఇల్లు లాక్ చేసుకుని, వాళ్ళ పాప అక్కడ ఉంటుంది కాబట్టి యుఎస్ వెళ్ళినారు. ఇల్లు లాక్ చేసుకుని వెళ్ళారు. కానీ 29 నైట్ లేట్ నైట్లో వాళ్ళ ఇంట్లో ఏదో అలికిడి అయిందని చెప్పి వాళ్ళ బావకి ఆ చుట్టుపక్కల వాళ్ళు నైబర్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే శ్రీనివాస్ని వెళ్ళమని చెప్తే శ్రీనివాస్ అనే ఆయన
మన విద్యానగర్లో ఉంటారు, నల్లకుంట ఏరియాలో. ఉదయం పూట వచ్చి చూస్తే ఆ ఇంట్లో వెనక గ్రిల్ అంటే కిటికీ గ్రిల్ ఓపెన్ అయి ఉంది. ఆ ఓపెన్ అయ్యి చూసి ఇంటి లోపలికి వెళ్ళి చూసుకోగా అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగతనం జరిగినాయి. అల్మారా పగలగొట్టి ఆ బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. అవన్నీ దాని మీద కంప్లైంట్ వాళ్ళ సిస్టర్ని అడిగి శ్రీనివాస్ అనే ఆయన మనకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ క్లూస్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని నిన్న సాయంత్రం 2 నేరస్తులను పట్టుకోవడం జరిగింది. అందులో కిన్నెర మధు ఎదురుగా ఉన్నారు, మరియు నవీన్ కుమార్ ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారము ఈ లాక్ ఉన్న హౌస్ని టార్గెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నారు. 29వ తారీఖు ఆ నైట్ వచ్చి ఇక్కడ ఇందులో దొంగతనం చేసుకొని అబ్స్కాండింగ్ అయిపోయి వెళ్ళిపోయారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బెట్టింగ్ రాయళ్లు కాచుకుని కూర్చున్నారనే వాదన వినిపిస్తోంది. వివిధ సర్వేల ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుందనే బెట్టింగ్లు తెరపైకి వచ్చాయి. జంట నగరాలతో పాటు ఏపీ, బెంగళూరు నుంచి కూడా బెట్టింగ్కు పాల్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో 2023 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో బెట్టింగ్కు పాల్పడే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఉత్కంఠగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో ఏపీలోని గోదావరి జిల్లాలు, అనంతపురం, కడప, బెంగళూరులోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెట్టింగ్లకు దిగుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ గ్రాఫ్ను పెంచుకునేందుకు కూడా పొలిటీషియన్స్ బెట్టింగ్లను ప్రోత్సహిస్తారని అంచనా వేస్తున్నారు. తమ పార్టీ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్ కట్టినట్టుగా పరోక్షంగా ప్రచారం చేసుకుంటారు. దీంతో ఓటరు ఆలోచనను ప్రభావితం చేస్తారు. ఇది తమకు లాభిస్తుందన్న ఆశతో చివరి నిమిషంలో ఫలితాలను ప్రభావితం చేస్తాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మారిపోయింది. ఈ సందర్భంలో బెట్టింగ్లకు అవకాశం ఏర్పడిందన్న చర్చ సాగుతుంది. ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఏ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంటుంది, ఏ పార్టీ డిపాజిట్ కోల్పోతుందనే అంచనాలపై బెట్టింగ్ చేస్తారని చర్చ తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సిటీలో బెట్టింగ్లు పాల్పడతారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దేశంలోనే మొదటిసారి హైదరాబాద్లో సోలార్ రూఫ్ టాప్తో సైకిల్ ట్రాక్ నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలతో దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్ కొత్త అడుగులకు రోల్ మోడల్గా నిలిచింది. ఈ ట్రాక్పై ప్రజల స్పందనతో పాటు సోలార్ విద్యుత్ ఉపయోగాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఔటర్ రింగ్ రోడ్డుపై నానక్రామ్గూడ నుంచి టీఎస్పీఏ, నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 19.2 కిలోమీటర్ల మేర సోలార్ రూప్ టాప్తో సైకిల్ ట్రాక్ నిర్మించింది ప్రభుత్వం. దీనికి 100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యం పెట్టుకోగా ప్రస్తుతం 13 మెగావాట్ల వరకు ఉత్పత్తి అవుతోందంటున్నారు అధికారులు. ఈ విద్యుత్తును ఓఆర్ఆర్పై ఉన్న ఎల్ఈడీ లైట్లు, సైకిల్ ట్రాక్ డిస్ప్లేలతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. సోలార్ రూఫ్ ట్రాక్ కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిట్నెస్ తో పాటు ప్రకృతికి కూడా మేలు చేసేలా డిజైన్ చేశారని తెలిపారు అధికారులు. వీకెండ్ లో స్మార్ట్ బైక్స్ కు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు స్థానికులు. నేను ఇక్కడ లోకల్లోనే ఉంటాను. ఇక ఎవ్రీ డే బై డే వచ్చి ఇక్కడ సైక్లింగ్ చేస్తూ ఉంటాను. ఇది చేయడం వల్ల కొంచెం ఫిజికల్గా ఫిట్నెస్ చాలా బాగుంటుంది. నేను ప్రతిరోజు కాకుండా డే బై డే అయినా కంపల్సరీ ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ సైక్లింగ్ దాంట్లో సోలార్ పవర్ది పెట్టడం జరిగింది. దానివల్ల కొంచెం బాగా ఉంది. మెయింటెనెన్స్ నీట్గా ఉంటుంది. ఇక్కడ సైక్లింగ్ చాలామంది వస్తుంటారు, చాలా పబ్లిక్ వస్తుంటారు. దానివల్ల పెట్టడం మంచిదే కదమ్మా. ఇప్పుడు పవర్ సోలార్ నుంచి కొంచెము సేవ్ అవుతుంది. వాతావరణం బాగుంటుందమ్మా. మధ్యాహ్నం సాయంత్రం టైంలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఓఆర్ఆర్ చుట్టూ సోలార్ పలకలను ఏర్పాటు చేసి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ మీడియన్లు, సర్వీస్ రోడ్ల వెంట సోలార్ షీట్స్ ఏర్పాటు చేయనున్నారు. 100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు అధికారులు. సైకిల్ ట్రాక్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజు వాకింగ్తో పాటు ఈ సోలార్ సిస్టమ్ వల్ల 16 వాట్స్
కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుందంట. అది కూడా మనకు పవర్ కన్జంప్షన్ అయ్యి ఈ స్ట్రీట్ లైట్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. ప్లస్ ఇది కూడా చాలా రోజు చాలామంది సైకిల్ ట్రాక్ మీద రోజు సైక్లింగ్ చేస్తుంటారు, రోజు వాకింగ్ చేస్తుంటారు. ఐటీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ చాలా రకాలుగా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అవునండి, ఇది స్ట్రీట్ లైట్స్గా యూజ్ చేస్తారు. నైట్ టైంలో కూడా 12-1 o'clock కూడా ఈ లైట్స్ వల్ల వాకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హెచ్ఎండే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇలా స్ట్రీట్ లైట్ వల్ల మనకు ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి కూడా నైట్ టైంలో కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్ వల్ల నైట్ ఏమైనా యాక్సిడెంట్ కాకుండా కొంచెం అవేర్నెస్ కూడా పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ ఉంటుందండి. సోలార్ రూఫ్ టాప్ తో సైకిల్ ట్రాక్ విజయవంతం కావడంతో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నగర ప్రజలు. హైదరాబాద్ నగరం డ్రగ్స్ కు అడ్డాగా మారిందా? ఎవరికీ అనుమానం రాకుండా మత్తు దందా చాప కింద నీరులా సాగుతోందా? ఐటీ ఉద్యోగులు రిచ్ కిడ్స్ టార్గెట్ గా నగరంలో డ్రగ్స్ సప్లై సాగుతుందా? హైదరాబాద్ లో 2 వేరువేరు కేసుల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒకటి గచ్చిబౌలి పిఎస్ పరిధిలో కో లివింగ్ హాస్టల్లో అయితే మరొకటి ముషీరాబాద్ లో పీజీ డాక్టర్ నివాసంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 కేసుల్లో ఉన్నత విద్యావంతులే డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి. ఉన్నాయా? చూపి. హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. కో లివింగ్ గెస్ట్ రూమ్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 11 మందిని అరెస్టు చేశారు. ఇందులో 6 డ్రగ్ పెడ్లర్స్, 5 డ్రగ్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు పోలీసులు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్ తేజ్ కృష్ణతో పాటు నైజీరియన్ను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. మరో 6 పరారీలో ఉన్నారని తెలిపారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి. ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. సార్ అది మరి ఇందులో ఏమో మెత్తు, ఇదేమో మెత్తు సార్. కోకైన్, మెత్ అండ్ కోకైన్ ఉంది సార్. మెత్తు సార్. అది ఎండిఎంఏ సార్. ఓకే. వైట్ కలర్ ఇంకొక ఐటమ్ ఉంటుంది సార్, అది కోక్. కోక్ కూడా ఉందా? ఇదేనా? అది కోక్. ఇది కోకా? ఓకే. ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి. బెంగళూరులో కొనుగోలు చేసిన డ్రగ్స్ ను గ్రాముల లెక్కన హైదరాబాద్ కు తీసుకొస్తున్నారని తెలిపారు అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి. నగరంలోని యువతకు, విద్యార్థులకు విక్రయిస్తున్నారన్నారు. తేజకృష్ణ వద్ద డ్రగ్స్ లభించిన కేసులో మొత్తం 19 మంది పాత్ర ఉండగా 9 మంది డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నారని తెలిపారు ఉదయ్ రెడ్డి. ఇవి టీహెచ్సీ గమ్మీస్ సార్. గమ్మీస్ ఏమంటారు వీటిని? టీహెచ్సీ గమ్మీస్. టీహెచ్సీ గమ్మీస్. ఓకే. దేంతో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 25 ఇవి పేపర్స్, ఎల్ఎస్డి పేపర్స్. ఎల్ఎస్డి పేపర్స్ 4, 8, 10 సార్. అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్సే కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి. మరో కేసులో పీజీ చదువుతున్న డాక్టర్ జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి జాన్ పాల్ అద్దెకు ఉంటున్న ఇంట్లో అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు జాన్ పాల్ మెడిసిన్ లో పీజీ చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది. ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్? ఢిల్లీలో కాంటాక్ట్. అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు. ఎవరు? ఆయన వేస్తాడా? ఆయన వాళ్ళు అంటే వాళ్ళది అంతా ఇది శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు. ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. మన శరత్, ప్రమోద్, సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు. ఓకే. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా? నేను ఒక్కసారి వెళ్ళినా సార్. ఒకసారి. ఓకే. మరి నీ దగ్గర ఎందుకు పెట్టిరు ఇవి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైతే కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది టెంపరేచర్. ఓకే. నువ్వేం చేస్తావు మరి? నేను చేస్తే ఐ యూస్ టు కన్జ్యూమ్ సార్. డ్రగ్స్ విషయంలో ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసుల నిఘాతో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారులు కటకటాల పాలయ్యారు. ఎక్కడైనా మత్తు పదార్థాల వాడకం ఉంటే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు పోలీసులు. ఎక్కడ బాబు ఇవన్నీ మరి నీకు? నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అని వాళ్ళు కాంటాక్ట్ సార్. ఇక్కడే వాళ్ళు
గుంటూరు జిల్లా తెనాలిలోని నంది వెలుగులో టీడీహెచ్ స్వీట్స్ ఫ్యాక్టరీ కిచెన్ కు శంకుస్థాపన చేశారు తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, లక్ష్మీ శైలజ. నాణ్యమైన స్వీట్ల ఉత్పత్తిని విస్తరించాలనే లక్ష్యంతో ఈ కిచెన్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కిచెన్ పరిశుభ్రతతో పాటు నాణ్యతలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తోందన్నారు మోహన్ శ్యామ్ ప్రసాద్. మేడ్ ఇన్ తెనాలి, మేడ్ ఫర్ ది వరల్డ్ నినాదంతో తమ ఉత్పత్తులు ఉంటాయన్నారు. రుచితో పాటు నాణ్యమైన స్వీట్లను ప్రపంచవ్యాప్తంగా అందిస్తామని తెలిపారు మోహన్ శ్యామ్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వాటాదారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి డబుల్ హార్స్ నందు టీడీహెచ్ కిచెన్ ఫౌండేషన్ స్టోన్ జరిగింది. ఇప్పుడు దాకా మాకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, సున్నుండలు ఉన్నాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ స్వీట్స్ కూడా కొన్ని తయారు చేయాలి. దీపావళి గిఫ్టింగ్ కూడా మా దగ్గర కొన్ని స్వీట్స్ లాంచ్ ఉద్దేశంతో తెనాలి డబుల్ హార్స్ కేటగిరీలో స్వీట్స్ కూడా యాడ్ అవ్వాలి, సేవరీస్ యాడ్ అవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున తెనాలి డబుల్ హార్స్ కిచెన్కి ఈరోజు మేము ఫౌండేషన్ జరిగింది. ఈ కిచెన్లో సో మెనీ స్వీట్స్, సేవరీస్ తయారు చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మేము ఏదైతే కస్టమర్స్ తృప్తిని సాధించామో, వాళ్ళ సాటిస్ఫాక్షన్ సాధించామో, ఇక ముందు ఐటమ్స్లో కూడా వాళ్ళు ఆదించిన మేరకు మేము మంచి క్వాలిటీ తయారు చేసి వాళ్ళ విష్ని చేయగలము. తెనాలి డబుల్ హార్స్ కింద టీడీహెచ్ కింద 129 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్రోడక్ట్స్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్, ఈ మధ్య కొత్తగా ఎక్స్ప్రెస్ అవుట్లెట్ అనే కాన్సెప్ట్ ద్వారా మేము కస్టమర్కి రీచ్ అయ్యాము. సో వాటితో పాటు ఈ స్వీట్స్, సేవరీస్ కూడా అదే ఎక్స్ప్రెస్ అవుట్లెట్లో లభ్యమవుతాయి. సో కస్టమర్లందరికీ మంచి రుచికరమైన స్వీట్స్, సేవరీస్ అందించబోతున్నాము. వికారాబాద్ జిల్లాలో ఎస్ఏపీ కాలేజీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెనుక నుంచి దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో భారతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అదే కారు రోడ్డు పక్కన ఉన్న వాహనదారులపై వెళ్లింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తులసిరామ్తో పాటు మరో ముగ్గురిని వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. గాయపడ్డవారు కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మణ్, శ్రీనివాస్ చిన్నగా గుర్తించారు పోలీసులు. వస్తుంటే వాళ్ళు కొట్టిపోయారు. మీరు ఇక్కడ పోతుంది, వికారాబాద్ పోతున్నా? వికారాబాద్ వాళ్ళు పాయింట్ పోతుండ్రు, కిందికి వస్తుంది. ఏడైంది యాక్సిడెంట్? వాళ్ళ మధ్యలో ఏడైందో తెలియదు నాకు. ఇప్పుడు చక్కెర వచ్చింది, అంటే చక్కెర వచ్చింది. చక్కెర వచ్చినప్పుడే పట్టుకొచ్చింది. ఎడ తాగినాయి దెబ్బలు? ఏడ తాగింది, నిజానికి చక్కెర వచ్చి. మీరు బండి మీద ఉన్నారా? ఫోన్ వస్తే ఆపుకున్నాం. గ్రేటర్ హైదరాబాద్ కేపీహెచ్బీలో స్కూల్ బస్సు ఢీకొనడంతో యువకుడు చనిపోయాడు. స్థానిక ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్ దగ్గర రోడ్డుపై వెళ్తున్న బైక్ను వెనుక నుంచి వచ్చి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే సతీష్ రెడ్డి మరణించాడు. స్కూలు బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు ప్రత్యక్ష సాక్షులు. ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో హోంగార్డులు చనిపోవడం బాధాకరమన్నారు హోంగార్డ్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా. హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో చనిపోయిన హోంగార్డుల నామినీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రమాద బీమా నగదు చెక్కులను అందజేశారు అడిషనల్ డీజీ స్వాతి లక్రా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘుపతి, సైబరాబాద్ కమిషనరేట్లో పనిచేసిన సింహాచలం రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. హోంగార్డు కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు స్వాతి లక్రా.
మావోయిస్టులు ప్రస్తుతం లొంగుబాటులో ఉన్నారు. మావోయిస్టులు వరుస లొంగుబాట్లతో సంచలనం సృష్టించింది. గత 10 ఏళ్ల పరిణామాలను పరిశీలిస్తే మావోయిస్టు ఉద్యమం బాగా బలహీనపడింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం తగ్గిపోయింది. చాలా మంది అగ్రనేతలను మావోయిస్టులు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో అగ్ర కమాండర్లు, కేంద్ర కమిటీ సభ్యులు సరెండర్ అయ్యారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల పర్వం కొనసాగుతుంది. మావోయిస్టు ఉద్యమం అంతం కోసం సెంట్రల్ గవర్నమెంట్ వ్యూహాలు వర్కౌట్ అవుతున్నాయి. గత 10 ఏళ్లలో మావోయిస్టుల కంచు కోటలన్నీ బద్దలయ్యాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు, దాడులు తగ్గిపోయాయి. 2017 సంవత్సరం వరకు ఈ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126గా ఉండేవి. 2018 ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య 90కి తగ్గింది. 2021 జూలై నాటికి 70 జిల్లాలకు, 2024 ఏప్రిల్ నాటికి 38 జిల్లాలకు చేరింది. ఏడాది అక్టోబర్ 15న కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కువగా మావోయిస్టుల ప్రభావం కలిగిన జిల్లాల సంఖ్య 6 నుంచి 3కు తగ్గిందని వెల్లడించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాల్లో ప్రభావం ఉందని తెలిపింది. దేశంలోని మొత్తం మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు తగ్గిందని కేంద్రం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో భారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేయిస్తుంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. అక్కడి యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. ఆయా జిల్లాల్లో టెలికాం నెట్వర్కులు, రోడ్లు, విద్యుత్ సప్లై వ్యవస్థలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు మావోయిస్టులతో ప్రభావితం కాకుండా జాగ్రత్త పడుతుంది. కేంద్రం చర్యలతో మావోయిస్టులలో చేరే యువత, మహిళల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇక ఇదే సమయంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టే భద్రతా బలగాలను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించింది. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చించింది. మావోయిస్టులతో ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏటా 30 కోట్ల సాయాన్ని అందిస్తుంది. మావోయిస్టుల ప్రభావం కలిగిన ఇతర జిల్లాలకు ఏటా 10 కోట్ల రూపాయలతో నిధులను అందిస్తోంది. వీటితో ఆయా చోట్ల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నారు. కేంద్ర సర్కార్ పకడ్బందీ వ్యూహాలతో తప్పించుకునే పరిస్థితి లేక మావోయిస్టుల్లోని చిన్న స్థాయి క్యాడర్ నుంచి అగ్రనేతల వరకు లొంగుబాటు బాట పట్టారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు సహా 61 మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గడ్చిరోలిలోనూ 208 మందితో ఆసన్న దళం సహా ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాలరావు తలపై 6 కోట్ల రూపాయల వరకు రివార్డు ఉంది. ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, కారణం ఏదైనా సరే అగ్రనేతలు దూరం అవుతుండడంతో మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకుండా పోతుంది. మరోవైపు మావోయిస్టుల ఆర్థిక మూలాలను ఎన్ఐఏ, ఈడీ చిదిమేశాయి. వారికి సంబంధించిన కోట్లాది రూపాయలను సీజ్ చేశాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద పలువురిపై కేసులు నమోదు చేశారు. మావోయిస్టులకు నిధులు అందించే వారిని జైల్లో పెట్టారు. 2014 నుంచి 2025 మధ్య కాలంలో దేశంలో మావోయిస్టు సంబంధిత సంఘటనలు గణనీయంగా తగ్గాయి. ఈ వ్యవధిలో 15 మంది మావోయిస్టు అగ్రనేతలను భద్రతా దళాలు అంతం చేశాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ సరిహద్దులోని బుదపహార్ అడవులు, బీహార్, జార్ఖండ్ సరిహద్దులోని అడవులపై మావోయిస్టులకు పట్టు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాయి భద్రతా దళాలు. 2014 నాటికి దేశంలో మావోయిస్టు సంబంధిత ఘటనలు చోటు చేసుకున్న 330 పోలీస్ స్టేషన్లున్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 104 మాత్రమే. గతంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంత విస్తీర్ణం 18,000 చదరపు కిలోమీటర్లు. ఇప్పుడు అది 4,200 చదరపు కిలోమీటర్లే. 2004 నుంచి 2014 మధ్య కాలంలో దేశంలో మొత్తం 16,463 మావోయిస్టు హింస సంఘటనలు జరగ్గా 2014-2024 మధ్య కాలంలో 7,744 ఘటనలే జరిగాయి. అంటే మావోయిస్టుల హింసాకాండ 53% తగ్గింది. గత 10 ఏళ్లలో మావోయిస్టుల దాడుల్లో భద్రతా దళాల మరణాలు 73% తగ్గాయి. మావోయిస్టుల దాడుల్లో మరణించిన భద్రతా దళాల సంఖ్య 2022లో 100లోపే ఉంది. ఈ సంఖ్య ఇంత తక్కువగా ఉండడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి. మావోయిస్టుల దాడులను తట్టుకొని నిలువగల పటిష్టమైన పోలీస్ స్టేషన్ల సంఖ్య 2014 నాటికి 66 మాత్రమే. ఇప్పుడు వీటి సంఖ్య 612. గత 5 ఏళ్లలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 302 కొత్త భద్రతా శిబిరాలను, 68 నైట్ ల్యాండింగ్ హెలిపాడ్లను కేంద్ర సర్కార్ ఏర్పాటు చేయించింది. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు దేశంలో 312 మంది మావోయిస్టులను అంతం చేశారు. వీరిలో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, 8 మంది ఇతర పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులున్నారు.
836 మందిని అరెస్టు చేశారు. 1639 మంది సరెండర్ అయ్యారు. రెండు 2024లో దేశంలో 290 మంది మావోయిస్టులు హతమయ్యారు. 1090 మంది అరెస్ట్ అయ్యారు. 881 మంది సరెండర్ అయ్యారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో 477 మంది మావోయిస్టులు హతమయ్యారు. 1785 మందిని అరెస్టు చేయగా 2100 మంది సరెండర్ అయ్యారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో 13,000 మందికి పైగా మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు. 2023 సంవత్సరంలో దేశంలో 380 మంది మావోయిస్టులు అంతమయ్యారు. 1194 మందిని అరెస్టు చేశారు. అలాగే 1045 మంది లొంగిపోయారు. సిఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్లు, రాష్ట్ర పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్న ఆపరేషన్లు మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మావోయిస్టులకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఆహారం, నిధులు, ఇతర వనరులు అందే సప్లై చైన్లను భద్రతా బలగాలు, పోలీసులు కట్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజల మద్దతును మావోయిస్టు ఉద్యమం కోల్పోతుంది. పోలీసులకు లొంగిపోయే క్రమంలో మావోయిస్టులు తమతో పాటు ఆయుధ నిల్వలను కూడా తీసుకెళ్తున్నారు. దీంతో మావోయిస్టులకు ఆయుధాల సమస్య వచ్చింది. మావోయిస్టులు అప్పగించే ఆయుధాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా డబ్బులను పే చేస్తుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు తీవ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తుంది. మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. లొంగిపోయే మావోయిస్టుల కోసం పునరావాస పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ చర్యలతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.